గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 1000 కోట్లకు పైగా నిధులు గోల్మాల్ వ్యవహారంలో 200 మ్యూల్ బ్యాంక్ ఖాతాల లెక్కలు తేల్చే పనిలో పడింది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిపై ఆరా తీస్తోంది ఈడీ. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న మాజీ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ దళారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. దాదాపు 200కు పైగా నకిలీ మ్యూల్ బ్యాంక్ ఖాతాల పత్రాలు, డెబిట్ కార్డులు, 32 మొబైల్ ఫోన్స్, 20కి పైగా సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాంక్ ఖాతాలు ఎవరివి, డబ్బు ఎవరి నుంచి మళ్లించారు, తర్వాత ఆ నిధులు మళ్లీ ఏ ఖాతాలకు వెళ్లాయి అన్న దానిపై ఈడీ ఆరా తీస్తోంది. ఈడీ గుర్తించిన 200 మ్యూల్ బ్యాంక్ ఖాతాలకు బెట్టింగ్ యాప్స్ కు లింక్ ఉండడంతో ఈ కేసు కీలక మలుపు తిరుగుతోంది. గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమాఖ్య హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి మ్యూల్ అకౌంట్లోకి వెళ్లిన నిధులు చివరిగా డబ్బు డిపాజిట్ అయిన అకౌంట్లను గుర్తించే పనిలో ఈడీ ఉంది. ఒక మ్యూల్ ఖాతాలో సగటున 1 కోటి నుంచి 5 కోట్ల రూపాయల వరకు డబ్బు డిపాజిట్ అయినట్టు ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. దీంతో ఎక్కువ మొత్తంలో డబ్బు డిపాజిట్ అయిన అకౌంట్లు గుర్తించి వాటిని ఫ్రీజ్ చేసేందుకు వీలుగా సంబంధిత బ్యాంకులకు లేఖలు రాయనుంది. అలాగే అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా సంబంధిత ఖాతాదారులకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతోంది. గొర్రెల పంపిణీలో కొల్లగొట్టిన ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళ్లిందన్న దానిపై ఈడీ విచారణ చేస్తోంది. గతంలో ఏసీబీ దర్యాప్తులో అరెస్టైన వారితో పాటు ఆ సమయంలో పశుసంవర్ధక శాఖలో అత్యున్నత స్థాయిలో పనిచేసిన కీలక అధికారులకు ఏమైనా సంబంధాలు ఉందా అన్న దానిపైనే ఆరా తీస్తోంది. ప్రస్తుతం ఇప్పటివరకు సేకరించిన కీలక ఆధారాల ప్రకారం జి కళ్యాణ్ కుమార్తో పాటు నగదు బదిలీ విషయంలో కీలకంగా వ్యవహరించిన మరో 2 అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.